అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా ఒక స్పెషల్ పర్సన్ని చూపిస్తాను ఈ వీడియోలో అని చెప్పాను కదా. ఎగ్జైట్మెంట్గా ఉన్నారా మరి చూడడానికి? అయితే చూసేయండి. ఇలా మా బ్రదర్తో ఆడుతుంది చూసారా, రాక్షసి. తనే ఓరియో అనమాట. మా ఇంటికి వచ్చి 20-50 డేస్ అవుతుంది. మా ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాకైతే మంచిగా తింటూ టైంపాస్ అయిపోతుంది. చూడటానికి అమాయకంగా ఉంది, కానీ అంత అమాయకమేం కాదు. చాలా హార్డ్గా బిహేవ్ చేస్తుంది. ఇది మా ఇంటికి ఎలా వచ్చిందంటే, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఈ కుక్క పిల్లని గిఫ్ట్ చేశారు. దీన్ని చూసిన వెంటనే నాకెందుకో ఓరియో అని పేరు పెట్టాలనిపించింది. అలాగే ఓరియో అని కూడా పేరు పెట్టాను. ఓరియో అని పిలిస్తే అస్సలకి పలకదు. ఐ ఛాయ్ అంటే మాత్రమే పలుకుతుంది. అదేంటో కానీ పేరు పెట్టి కూడా వేస్టే ఈ ఓరియోకి. కుక్క పిల్లలు ఎక్కడైనా స్వీట్స్ ఎక్కువగా తింటాయా? నాకైతే తెలీదు. ఎందుకంటే నేను ఇలా కుక్క పిల్లని ఫస్ట్ టైం పెంచుతున్నాను కాబట్టి తెలియక అడుగుతున్నాను. మా ఓరియో మాత్రం మంచిగా స్వీట్స్ తింటుంది. మంది ఎలాగో షాపు కాబట్టి మన షాప్లో ఉన్న స్వీట్ ఐటమ్స్ అన్నీ ఈ ఓరియో టేస్ట్ చేసిందనమాట. స్వీట్ అంటే పడి చచ్చిపోద్దంటే, ఓరియోతోనే పడలేకపోతున్నాము అంటే మా పిల్ల. పాపం మా ఓరియోకి భయపడిపోయి ఎక్కడ నిద్రపోతుందో చూసారా. ఈ పిల్లికి మళ్ళీ 3 బేబీస్. ఆ 3 బేబీస్ మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాంలేండి. మా ఓరియో తినే స్వీట్స్ డబ్బా నిండా ఉన్నాయి. డబ్బా ఖాళీ చేసేస్తుంది. 3 పూట్ల అన్నం పెట్టినట్టుగా ఈ స్వీట్స్ పెట్టాలి. ఇంతకీ మా ఓరియో మీ అందరికీ నచ్చిందా? తన పేరు నచ్చిందా? మీకేమైనా కొత్తగా పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. దాంట్లో ఒక మంచి పేరు తీసుకొచ్చి మన ఓరియోకి పెట్టేద్దాము. ఇక మీ అమూల్యమైన టైంని కేటాయించి మరీ ఈ వీడియో చూసినందుకు, విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.